బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జూడాల సమావేశం ముగిసింది. సమావేశాలు సఫలం అయినట్లు తెలుస్తోంది. జూడాల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్ల సమస్యలపై స్పందించిన మంత్రి దామోదర పెండింగ్ క్లియర్ చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జూనియర్ డాక్టర్ల సమావేశం ముగిసింది. సమావేశాలు సఫలం అయినట్లుగా తెలుస్తోంది. జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్ల సమస్యలపై స్పందించిన మంత్రి దామోదర రాజనరసింహ పెండింగ్ అంశాలను క్లియర్ చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వారి నిరసనకి ఈరోజు చర్చలు సఫలం కావడంతో వారు నిరసన విరమించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్లో అందిస్తారు. వాసు, చెప్పండి, జూనియర్ డాక్టర్లకి అలాగే ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు అయితే సక్సెస్ అయ్యాయి. మరి ఏమేమి చర్చించారు, ఏ హామీలు ఇచ్చారు, వీళ్ళు అంగీకరించారు, మరి కారణాలేంటి? సంతోష్ ని తెలంగాణ సచివాలయంలో ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలమైనట్టుగా డాక్టర్లు ప్రకటించారు. దాదాపు 2 గంటల సేపు ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా వారు ఏదైతే నిన్న హెల్త్ సెక్రటరీ దగ్గర పెట్టిన డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ మీద ఇవాళ మంత్రితోని వాళ్ళు చర్చలు జరిపారు. దీంట్లో మెయిన్ గా వాళ్ళు స్టైఫండ్ కు సంబంధించిన అంశాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రభుత్వం ముందు డిమాండ్ గా పెట్టారు. ఆ స్టైఫండ్ కు సంబంధించి రెగ్యులర్ గా రావట్లేదని చెప్పి వాళ్ళు మంత్రికి వినవించారు. దాన్ని పరిశీలించిన మంత్రి రెగ్యులర్ గా స్టైఫండ్ వచ్చే విధంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అట్లాగే దాంతో పాటు హాస్టల్స్ కి సంబంధించిన సమస్యను వాళ్ళు ప్రభుత్వం ఇచ్చారు. హాస్టల్స్ తమకు సరిపోవట్లేదని, అట్లాగే దాంట్లో సౌకర్యాలు సరిగా ఉండట్లేదని చెప్పి వాళ్ళు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి ఆ సమస్యను అధికారుల నుంచి తెప్పించుకొని హాస్టల్ కి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ సౌకర్యాలకు సంబంధించిన సమస్యలు ఏదన్నా కూడా తాను పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. దాంతో పాటు పీజీ విద్యార్థులు, కొత్తగా వచ్చే పీజీ విద్యార్థులకి హాస్టల్స్ లో రూములు సరిపోవట్లేదని చెప్పి ప్రధానంగా వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ అంశాన్ని కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో పాటు ఉస్మానియా హాస్పిటల్ కి సంబంధించి చాలా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది. అక్కడ పనిచేయాలంటే భయంగా ఉంటుంది. మెయిన్ గా వర్షాకాలంలో అక్కడ పనిచేయాలంటే పాత భవనం కాబట్టి అక్కడ లీకేజ్ తోని ప్రాబ్లం అవుతుందని చెప్పి జూనియర్ డాక్టర్లు మంత్రికి చెప్పారు. దాన్ని 2-3 నెలల్లో ఉస్మానియా హాస్పిటల్ కి సంబంధించి సమస్య పరిష్కరిస్తామని, దాన్ని పునర్నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి చెప్పారు. ఈ రకంగా అట్లాగే బారిలో చదివే వారికి మెడికల్ స్టైఫండ్ గురించి కూడా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించారు. ఓవరాల్ గా వీళ్ళు ఇచ్చిన డిమాండ్లు అన్ని కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఏదైతే సమ్మె తలపెట్టారో ఆ సమ్మెను విరమించుకోవాలని చెప్పి సూచించారు. ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రావడంతో జూనియర్ డాక్టర్లు కూడా తలపెట్టిన సమ్మెను విరమించినట్టుగా ప్రభుత్వం చెప్పారు. వారు ఈ రకంగా చర్చలు సఫలమైనట్టుగా ప్రకటించారు. సంతోష్. రైట్ వాసు, థ్యాంక్ యూ.